Hello everyone, welcome to Harshit Institute. So now we are going to give English question paper explanation. Okay. So let us start the next paper. So ఇక్కడ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కాంప్రహెన్షన్ ప్యాసేజ్కి సంబంధించి ఇచ్చారు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చదివి దాని తర్వాత ఇచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద గివెన్ బిలో క్వశ్చన్స్. There was a frog that lived in a shallow well. Look how well off a big turtle from the eastern ocean. So from the eastern ocean one turtle came. So this frog told to that turtle, how well I am, how happy I am, how great I am. I can hop along and copying of well when coping of out. So it's very happy jumping here and there and rest by a crevice in the brisk on return. In the bricks on return. I can swallow to my heart's content. So I can swallow to my heart's content, or follow or swallow, it can be something like that here. So follow or swallow, depending on the answer we'll see. Content with only my head above water, means the frog can just get into the water. నీటిలో ఉండి నేను హ్యాపీగా జస్ట్ తల మాత్రమే బయటికి పెట్టి హ్యాపీగా లీవ్ చేయగలను అని చెప్పి కూడా చెప్తుంది. స్ట్రోల్ యాంకిల్ డీప్ త్రూ సాఫ్ట్ మడ్, నో క్రాబ్స్ ఆర్ టాడ్పోల్స్ కెన్ కంపేర్ విత్ మీ. సో దాని గొప్పలు చెప్పుకుంటుంది ఫ్రాగ్. నేను ఎట్లా ఉండగలను, ఏం చేయగలను, ఒక క్రాబ్ చేసినట్టుగా ఒక టర్టిల్ కూడా నన్ను అలా చేయలేదు, ఒక క్రాబ్ కూడా నన్ను అలా చేయలేదు అని చెప్పి గొప్ప చెప్పుకుంటుంది. ఐఎమ్ మాస్టర్ ఆఫ్ ద వాటర్ అండ్ లార్డ్ ఆఫ్ దిస్ షాలో వెల్. సో ఐఎమ్ మాస్టర్ ఆఫ్ దిస్ షాలో వెల్. వాట్ మోర్ కెన్ ఎ ఫెలో ఆస్క్, మీన్స్ ఇంకేం కావాలి నాకు జీవితంలో, నేను చాలా హాయిగా ఉన్నానని చెప్పి చెప్పుకుంటుంది గొప్పగా. వై డోంట్ యూ కమ్ హియర్ మోర్ ఆఫెన్ టు హ్యావ్ ఎ గుడ్ టైమ్. సో నువ్వు ఎందుకు ఇక్కడికి రావు, రెగ్యులర్గా రావచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి చెప్తుంది. బిఫోర్ ద టర్టిల్ ఫ్రమ్ ద ఈస్టర్న్ ఓషన్ కుడ్ గెట్ హిస్ లెఫ్ట్ ఫుట్ ఇన్ టు ద వెల్, however he caught his right claw on something, so he halted and stepped back, then began to describe the ocean to the frog. It's more than 1,000 miles across and more than 10,000 feet deep. So it tells that the ocean is even greater than this shallow water. It's more than 1,000 miles and so ఎంత గొప్ప సముద్రంలో ఉన్నాను నేనని చెప్పి ఓషన్ గురించి గొప్పగా చెప్తుంది. In ancient times there were floods 9 years out, yet the water in the ocean never increased, and later there were droughts 7 years out of 8, yet the water in the ocean never grew less. సో ఎంత వరదలు వచ్చినా వాటర్ ఏం పెరగలేదు, అలా అని చెప్పి డ్రాట్ వచ్చినా కూడా, అంటే నీళ్ళు లేని పరిస్థితి వచ్చినా కూడా ప్రపంచంలో సముద్రంలో మాత్రం నీళ్ళు ఇంకిపోలేదు అని చెప్పి సముద్రం గొప్పతనం గురించి ఈ టర్టిల్ చెప్తుంది. It has remained quite constrained through the ages. సో సంవత్సరాలకి ఎంత కాన్స్టెంట్గా ఈ వాటర్ ఉంది అని చెప్పి, కాన్స్టెంట్గా ఉంది ఏజెస్, ఎన్ని సంవత్సరాలు గడిచినా అని చెప్పి సముద్రం గొప్పతనం గురించి చెప్తుంది. దట్ ఈస్ వై ఐ లైక్ టు లివ్ ఇన్ ద ఈస్టర్న్ ఓషన్ దెన్ ఫ్రమ్ ద షాలో వెల్ వాస్ సైలెంట్ అండ్ ఫెల్ట్ ఎ లిటిల్ అబాష్డ్. ఇంకప్పుడు ఈ ఫ్రాగ్ ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయి అబాష్ అయిపోయింది, అంటే సిగ్గుపడింది. తను ఆ కప్ప ఏంటంటే ఆ బావి గురించి గొప్పగా ఫీల్ అయిపోయి, నేను ఈ బావిలో నేనే రాజుని అన్నట్టుగా ఆ బావి గురించి గొప్పగా చెప్పుకుంది. తర్వాత టర్టిల్ అంటే తాబేలు వచ్చి తను ఓషన్లో ఉండేటువంటి ఆ తాబేలు ఆ ఓషన్ యొక్క గొప్పతనం గురించి గొప్పగా చెప్పిన తర్వాత ఈ కప్ అనేది నోరు మూసేసింది. సో ఇది చిన్న ఒక కాంప్రహెన్షన్ ప్యాసేజ్, సో వెరీ స్మాల్ వన్. సో లెట్ us see the questions. First one, give a suitable title to the passage.
సో ఈ క్వశ్చన్ ఇండైరెక్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారంటే ఒక్కొక్కసారి ఆప్షన్స్ అన్ని దాదాపు ఒకేలాగా ఉంటాయి. ద ఫ్రాగ్ ఇన్ ద వెల్, సో బావిలో ఉన్నటువంటి కప్ప, సో ఇది రీజనబుల్గానే ఉంది. ద ఫ్రాగ్, సో అది కూడా రీజనబుల్గానే ఉంది. ద వెల్, అది కూడా రీజనబుల్గానే ఉంది. ద ఫ్రాగ్ అండ్ ద టర్టిల్, ద ఫ్రాగ్ అండ్ టర్టిల్, ఇది కూడా రీజనబుల్గానే ఉంది. అయితే అన్నిట్లో ఫ్రాగ్ గురించి టర్టిల్ గురించి చెప్తుంది కాబట్టి ఫోర్త్ ది బెస్ట్ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. ఈవెన్ ద షాలో వెల్ అని అంటే అది కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ వెల్ అని ఇచ్చారు కాబట్టి అది ఏ వెల్లో తెలియదు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ షాలో వెల్ అని అన్నాడు, ఒకవేళ అది ఇచ్చినా కూడా మనం తీసుకునే వాళ్ళం, కానీ అది కూడా కాదు. సో ద ఫ్రాగ్ ఇన్ ద వెల్ అని అన్నాడు అంటే నూతిలోని కప్ప, ఇది కూడా రీజనబుల్గానే ఉంది. బట్ ఇక్కడ మనకి టర్టిల్ అనేది మిస్ అయిపోతుంది. అంటే టర్టిల్ ఫ్రాగ్ రెండు కంపేర్ చేసుకున్నాయి కాబట్టి బెస్ట్ ఆన్సర్ 4 అవుతుంది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద ఫ్రేజ్ ఐ కెన్ వాలో టు మై హార్ట్స్ కన్సర్న్? సో ఇందాక మనం చూసాం. ఎస్, సో ఇందాక మనం సేమ్ ఇదే ప్యాటర్న్ని ఫస్ట్ పారాగ్రాఫ్లో చూసాం. ఎస్, ఐ కెన్ వెలో టు మై హార్ట్స్ కన్సర్న్, నా మనసు చెప్పినట్టుగా నేను హాయిగా ఉండగలను అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది ఇది. ఐ కెన్ వాలో టు మై హార్ట్స్ కంటెంట్, రిలై ఆన్ మై హార్ట్స్ బీట్, సింగ్ ఎ సాంగ్, లిజన్ టు మై హార్ట్, రెస్ట్ ఆన్ హిస్ ఎసెస్. అంటే తను ఇష్టం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయొచ్చు అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. కాబట్టి దీనికైతే ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ రెస్ట్ ఆన్ హిస్ యాసెస్ మీన్స్ తను ఎప్పుడుగా ఉంటే అంటే మనసు చెప్పినట్టుగా వినొచ్చు. మరి ఇది కూడా అవ్వచ్చు కదా సార్, లిజన్ టు మై హార్ట్ అనేది, ఇది కూడా రీజనబుల్గానే అనిపిస్తుంది. బట్ దీనికంటే బెస్ట్ ఆప్షన్ 4 అవుతుంది. అంటే రెస్ట్ ఆన్ హిస్ యాసెస్ అంటే తనకు ఉన్నటువంటి ఆప్షన్స్ మీద ఏదిగా ఉంటే అది తీసుకోవచ్చు, తనకి ఏది నచ్చితే అది చేయొచ్చు అని అర్థం. గివ్ అన్ యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ అబాష్. అబాష్డ్ అంటే సిగ్గుపడటం. అంటే చివరికి తాబేలు చెప్పినటువంటి గొప్పలు విన్న తర్వాత కప్ప తను ఇప్పటిదాకా నీ బావినే ప్రపంచం అనుకున్నాను, బయట ప్రపంచం ఇంకా చాలా ఉందని తెలుసుకొని బాధపడింది, సిగ్గుపడింది, అలాంటి అర్థాలు వస్తాయి. అంటే యాంటోనిమ్ అడిగారు. అబాష్డ్ అంటే క్రష్డ్ అని మీనింగ్ వస్తుంది కాబట్టి మనకి బాధపడతామనేటువంటి అర్థం మీనింగ్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఆపోజిట్. సో ఆపోజిట్ వచ్చినప్పటికీ గొప్పగా ఫీల్ అవటం, ప్రౌడ్ అనేది మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. సో టు ఫీల్ ప్రౌడ్ ఆర్ గ్రేట్ ఆర్ అలాంటి అర్థాలు కలిగి ఉంటాయి. వేర్ డిడ్ ద బిగ్ టర్టిల్ కమ్ ఫ్రమ్? సో బిగ్ టర్టిల్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో ఉంది. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఈస్టర్న్ ఓషన్ అనేది మనకి ఇక్కడ పారాగ్రాఫ్లో ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. ద ఈస్టర్న్ ఓషన్ అనేదాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద క్రీవిస్ ఇన్ ద ప్యాసేజ్? సో ఈ వర్డ్ మనకి పారాగ్రాఫ్లో ఎక్కడుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్ చెప్పాలి. సో మనకి మ్యాక్సిమం ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంది. సో అది క్లిఫ్ట్ అనేటువంటి అర్థము వస్తుంది. బెస్ట్ ఆప్షన్ ఇస్ క్లిఫ్ట్. అంటే బావిలో ఉండేటువంటి మధ్యలో రాళ్ల మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదా, దాని గురించి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. సో అట్లా మనం తీసుకోవచ్చు, క్లిఫ్ట్ అనే అర్థాలు వస్తాయి. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఐ కెన్ హాప్ అలాంగ్ ద కోపింగ్ ఆఫ్ ద వెల్స్ వెన్ ఐ గో అవుట్. అంటే బావిలోంచి ఆ బయటకు వచ్చినప్పుడు ఆ బయట గోడల మీద ఎగరొచ్చు. అండ్ రెస్ట్ బై ఏ క్రీవిస్ ఇన్ ద బ్రిక్స్ ఆన్ రిటర్న్. అంటే తిరిగి బావిలోకి వచ్చేటప్పుడు కావాలనుకుంటే ఆ బావి మధ్యలో ఉండేటువంటి ఆ గాడుల దగ్గర రాళ్ళ దగ్గర నేను రెస్ట్ కూడా తీసుకోవచ్చు అని దాని అర్థం. మీన్స్ క్లిఫ్ట్ అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఎర్రర్స్ ఇన్ ద గివెన్ బిలో సెంటెన్సెస్. ఇన్ ద కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చూసాం. చాలామంది అనుకుంటుంటారు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎన్ని చదివినా ఎగ్జామ్లో ఏది ఇస్తాడో తెలియదు కదా సార్. ఎగ్జామ్లో ఏది ఇస్తారో తెలియదు, కానీ మనం ఉన్న వాటిలోంచి కొన్ని ప్రిపేర్ అవ్వటం అనేది అయితే చేస్తే మంచిది. సో ఎలా అటెంప్ట్ చేయాలనే ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్స్ డైలీ. నెక్స్ట్ ఎర్రర్స్
ఎర్రర్ లొకేషన్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ స్పాటింగ్ ఎర్రర్స్, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని కూడా పిలుస్తారు, ఒక్కోసారి ఇంప్రూవ్మెంట్ అంటారు. సో ఎర్రర్ ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఐ ఆస్క్డ్ హిమ్ హౌ కుడ్ హీ గో అవుట్ ఇఫ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఐ ఆస్క్డ్ హిమ్ హౌ కుడ్ హీ గో అవుట్ ఇఫ్ ఇట్, ఐ ఆస్క్డ్ అని అన్నారు, నేను అడిగాను, గతంలో అడిగాను. హౌ హీ కుడ్ గో అవుట్ ఇఫ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. సో గతంలో జరిగింది, ఆల్రెడీ ఫస్ట్ ఏ పని జరిగింది, వర్షం పడతాం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అతను ఎలా వెళ్తాడని అడిగాను. సో ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. సో హ్యాడ్ స్టార్టెడ్ రైనింగ్, సో ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ రైనింగ్ అనేది తీసుకోవాలి. సో ఎర్రర్ ఏంటంటే థర్డ్లో వస్తుంది మనకి, థర్డ్ది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఐ ఆస్క్డ్ హిమ్ హౌ కుడ్ హీ గో అవుట్ ఇఫ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఓకే, సో హ్యాడ్ స్టార్టెడ్, హ్యాడ్ ప్లస్ V3 రెండు పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు. నెక్స్ట్ వన్, ఆల్ ద ఫర్నిచర్స్ have been replaced by the owner of the house before shifting. All the furnitures అనేది ఎప్పుడు రాదు, ఆల్ ద ఫర్నిచర్కి ప్లూరల్ సెన్స్, కొన్ని వర్డ్స్ ఎప్పుడు ప్లూరల్లో ఉండకూడదు. సో రైట్ ఆన్సర్ 1కి 1. సో మనకు వచ్చినప్పటికీ కొన్ని వర్డ్స్ ఉంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఫర్నిచర్, ఇన్ఫర్మేషన్, లగేజ్, అడ్వైస్, ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్స్లో తీసుకోకూడదు. సో అట్లా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద గివెన్ బిలో సెంటెన్సెస్. హీరా టోల్డ్ టు ద టీచర్ దట్ షీ కుడెంట్ కమ్ ఫర్ ద రిహార్సల్స్ ద నెక్స్ట్ డే. టోల్డ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. సో హీరా టోల్డ్ టు ద టీచర్, ఎప్పుడైనా టోల్డ్ వచ్చినప్పుడు టు అనేది తీసుకోకూడదు, టోల్డ్ ద టీచర్ అంటే చాలు. సో ఎర్రర్ ఫస్ట్ పార్ట్లో ఉంది, ఫస్ట్ది ఇక్కడ ఆప్షన్స్లో సెకండ్ ఉంది కాబట్టి సో 2 అనేది తీసుకోవచ్చు. టోల్డ్ టు ఉండదు, టోల్డ్ ద టీచర్. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక, సెవరల్ గెస్ నోటీస్డ్ మిస్టర్ శర్మ ఫాలింగ్ బ్యాక్ ఇన్ హిస్ చైర్ అండ్ గ్యాస్పింగ్ ఫర్ బ్రీత్. ఫాలింగ్ బ్యాక్ అండ్ గ్యాస్పింగ్ అంటే చాలా మంది నోటీస్ చేశారు, నోటీస్డ్ పాస్ట్ టెన్స్, ఇది కూడా కరెక్టే. ఫాలింగ్ బ్యాక్ ఇన్ ద చైర్ అండ్ గ్యాస్పింగ్ ఫర్ ద బ్రీత్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సో అప్పుడు మనకి నో ఎర్రర్ అనే అవకాశం వస్తుంది. సో చాలా రేర్గా నో ఎర్రర్ ఇస్తారు. సచ్ రూల్స్ డు నాట్ అప్లై టు యూ అండ్ ఐ. సో అటువంటి రూల్స్ నీకు నాకు అప్లై అవ్వవు. డు నాట్ అంటే నెగిటివ్ ఫామ్లో ఉంది, నెగిటివ్ ఫామ్లో వచ్చినప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్లో ఐ అండ్ యూ ఉండాలి. సో ఎర్రర్ థర్డ్ పార్ట్లో ఉంది. థర్డ్ పార్ట్ అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 2 దగ్గర 3 ఉంది కాబట్టి అదే మనకి రైట్ ఆన్సర్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, అవుట్ ఆఫ్ 4 ఆల్టర్నేటివ్ చూస్ ద వన్ which can be suitable or suited for the given word or sentences. One word substitutions. సో ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ మొత్తాన్ని చదివి దానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటువంటి వర్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. టు ఫ్రీ ఎనీథింగ్ ఫ్రమ్ జర్మ్స్. సో బ్యాక్టీరియా నుంచి, జర్మ్స్ నుంచి ఫ్రీ చేయటం అంటే స్టెరిలైజ్ చేయటం, స్టెరిలైజేషన్ అంటారు. మీకు గుర్తుండే ఉంటుంది, పాత రోజులైతే ఇంజెక్షన్స్ని కూడా స్టెరిలైజ్ చేసేవాళ్ళు, వేడి నీళ్ళలో కాచి వాడేవాళ్ళు. స్టెరిలైజ్ చేయటం అంటారు. బ్యాక్టీరియాని, జర్మ్స్ని చంపడానికి యూజ్ చేస్తుంటారు, స్టెరిలైజ్. వన్ హూ హేట్స్ మ్యారేజ్. సో పెళ్ళిని ఇష్టపడిన వాడు, మిసోగమిస్ట్. మిసోగైనిస్ట్ అంటేనేమో ఆడవారిని ద్వేషించేవాళ్ళు. మిసో అంటే గుర్తుపెట్టుకోండి, మిసో అంటే హేట్ అని అర్థం, ఫిలో అంటే లవ్ అని అర్థం. వెరీ ఫేమస్ ఎక్కువగా ఇస్తుంటారు బిబ్లియోఫిల్ అనే వర్డ్. బిబ్లియోఫిల్ మీన్స్ ఎ పర్సన్ హూ లవ్స్ బుక్స్. మిసోగమి అంటే మ్యారేజ్. మిసోగమిస్ట్ ఏ పర్సన్ హూ హేట్ మ్యారేజ్. మిసోగైనిస్ట్ అంటే విమెన్ అని అర్థం. మిసో అంటే హేట్, ఏ పర్సన్ హూ హేట్ విమెన్.
మిస్ఆంథ్రోప్, మిస్ అంటే హేట్, ఆంథ్రోప్ అంటే హ్యూమన్. మిస్ఆంథ్రోప్ అంటే ఏ పర్సన్ హూ హేట్ హ్యూమన్స్. పాలీగమిస్ట్, గమి అంటే మ్యారేజ్, పాలీ అంటే చాలా. పాలీగమిస్ట్ మీన్స్ ఏ పర్సన్ హూ మ్యారీస్ మెనీ టైమ్స్, 2 or 3 or 4 more times. సో పాలీగమిస్ట్ అని అంటాం. సో టేక్ గ్రేట్ ప్లెజర్. సో టేక్ గ్రేట్ ప్లెజర్ అంటే చాలా ఆనందాన్ని పొందటం. సో టేక్ గ్రేట్ ప్లెజర్. రివెల్, పర్సన్ హూ ఫైల్స్ ఏ సూట్. సో సూట్ అంటే జనరల్గా సివిల్ సూట్ ఆర్ సూట్ వేసే వాళ్ళని ప్లెయింటిఫ్ అని అంటాం. ఈజ్ అ పర్సన్ హూ ఫైల్స్ ఎ సివిల్ సూట్, అంటే ఆస్తికి సంబంధించిన అటువంటి కేసెస్ని ఫైల్ చేసేటువంటి వ్యక్తి. అంటే ఎవరైతే నాకు నష్టం జరిగింది ఈ ఆస్తి పంపకంలో వీటిల్లో వాటిల్లో అని చెప్పి సూట్ వేస్తారో వాళ్ళని, ఆ సూట్ అంటే ఇక్కడ కేస్ అని అర్థం తీసుకోవచ్చు, వాళ్ళని ప్లెయింట్ అని అంటారు. ఏ పర్సన్ హూ లివ్స్ బై హిమ్సెల్ఫ్. సో ఎవరైతే వారికి వారే గొప్పగా అంటే వారికి వారే నివసిస్తుంటారో వాళ్ళైతే కనుక మనం అనొచ్చు. అంటే అతనికి అతనే లివ్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా. సరే మరి మాంక్ కూడా అట్లాంటిదే కదా. మాంక్ ఏ పర్సన్ హూ లివ్స్ బై హిమ్సెల్ఫ్. సో తనందరూ తానే జీవించేటువంటి వ్యక్తి, వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా. రిక్లెస్, మాంక్ కూడా అలా ఉంటారని చాలా మంది అనుకుంటారు కాబట్టి వీళ్ళ ఆప్షన్స్లో ఎక్స్ట్రోవర్ట్, మాంక్ ఇలాంటి వర్డ్స్ ఇచ్చారు. ప్రాఫిట్ అంటే దేవుడి గురించి బోధించే వాళ్ళని ప్రాఫిట్ అంటారు. మాంక్ అంటే సన్యాసి అని కూడా తీసుకోవచ్చు. బౌద్ధ భిక్షువులు ఉంటారు కదా వాళ్ళు. మరి సన్యాసి కూడా ఒకడే, జనరల్గా 2-3 కూడా కలిసి ఉండొచ్చు మాంక్స్. కాబట్టి పర్ఫెక్ట్ వర్డ్ ఏం తీసుకోవచ్చు అంటే రిక్లెస్ అని తీసుకోవచ్చు. ఎక్స్ట్రోవర్ట్ మీన్స్ ఎదుటి వాళ్ళతో బాగా మాట్లాడేవాళ్ళు. ఇంట్రోవర్ట్ అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు, ఎవరితోటి మాట్లాడు. అలాంటి వాళ్ళు ఇంట్రోవర్ట్. ఎక్కువగా అందరితోటి అంటే ఎక్కడికి వెళ్ళి ఈజీగా కలిసిపోతారు ఇతరులతోటి మాట్లాడి, అలాంటి వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్స్ అంటారు. ద సాల్ట్ స్ప్రే హ్యాస్, ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు, వొకాబులరీని బేస్ చేసుకొని ఇచ్చారు. ద సాల్ట్ స్ప్రే హ్యాస్, సాల్ట్ స్ప్రే కొట్టారంట, దానివల్ల గ్రాడ్యువల్గా బ్రిడ్జ్కి ఏమైంది, మేబీ ఐరన్ బ్రిడ్జ్ అయి ఉంటుంది. ఐరన్ బ్రిడ్జ్ ఏమైందంట నెమ్మదిగా ఎరోడ్ అయిపోయింది. ఎరోడ్ అంటే తుప్పు పట్టిపోయి నెమ్మదిగా పాడవటాన్ని, స్లోగా తుప్పు పడుతూ పాడవటాన్ని లేదా అట్లాంటి దాన్ని ఎరోడ్ అని అంటారు. నెమ్మదిగా ఎరోడ్ అయిపోయింది. ఐ డాష్ యూ టు కీప్ క్వైట్. ఐ బెగ్ ఆఫ్. బెగ్ ఆఫ్ అనొచ్చు, బెగ్ ఆఫ్ అనొచ్చు. బెగ్ ఆఫ్ అంటే రిక్వెస్ట్ చేయటం అనే అర్థం ఉంటుంది. హీ స్టూడ్ డాష్ యాజ్ ఏ రాక్. ఇక్కడ యాజ్ వస్తుంది, యాజ్ డాష్ యాజ్ ఏ రాక్ అండ్ ఫేస్ ద ఛాలెంజ్ యాజ్ ఫర్మ్ యాజ్ ఎ రాక్. ద ప్రిజనర్ వాస్ రిలీజ్డ్ ఆన్ డాష్ ఫర్ గుడ్ బిహేవియర్. పారల్ అని అంటాం. అంటే జనరల్గా ఒక వ్యక్తి ఏదైనా నేరం చేసినప్పుడు అతన్ని జైల్లో పెడతారు కాబట్టి నేరం చేసి శిక్ష పడిన తర్వాత వాళ్ళని జైల్లో పెడితే జైల్లో వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉంటే అప్పుడు ప్యారోల్ మీద ఒక్కొక్కసారి బయటికి వదిలిపెడుతుంటారు. రీసెంట్గా డేరా బాబా అతనికి ప్యారోల్ మీద ఒక 1 month 2 months వదిలిపెట్టినట్టున్నారు. ఇప్పుడు తను అట్లాంటి వాళ్ళు ఉంటుంటారు. సో మన కంట్రీలో ఈ రూల్ ఒకటి ఉంది. ఆల్దో దే ఆర్ నాట్ రిచ్ దే ఆల్వేస్ వేర్ డాష్ క్లోత్స్. రెస్పెక్టబుల్ అంటే విలువ ఉండేటువంటి బట్టలు. రెస్పెక్టెడ్ తీసుకోకూడదు. మరి రెస్పెక్టబుల్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే రెస్పెక్టబుల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్ తీసుకోవాలి. యాడ్జెక్టివ్ అని ఎట్లా తెలుస్తుంది సార్? యాడ్జెక్టివ్ తర్వాత ఏదో ఒక నౌన్ ఉంటుంది. క్లోత్స్ అనేది నౌన్ కాబట్టి నౌన్కి ముందు యాడ్జెక్టివ్ వస్తుంది. రెస్పెక్టెడ్ అనేది మనం తీసుకోకూడదు, ఇది వర్బ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, షీ డాష్ ఎలోన్ యాజ్ ఏ, సో మస్ట్, షీ డాష్ ఎలోన్ మస్ట్ నాట్ హ్యావ్ లెఫ్ట్. ఇట్ వాజ్ రైనింగ్ అంటే పాస్ట్ టెన్స్ చెప్తున్నారు కాబట్టి ఆమె వెళ్ళుండకూడదు. మస్ట్ నాట్ హ్యావ్ లెఫ్ట్, ఆమె వెళ్ళుండకూడదు. వర్షం పడుతూ ఉంది గతంలో కాబట్టి ఆమె వెళ్ళుండకూడదు. ఇది మోడల్ వర్బ్స్కి సంబంధించింది. మోడల్ వర్బ్ కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షుడ్ ఇలాంటివి ఎప్పుడు వాడాలని. స్వాతి ఈజ్ జెంటిల్, హర్ సిస్టర్ డాష్ ఇట్. సో
స్వాతి ఈజ్ జెంటిల్. స్వాతి చాలా జెంటిల్ అంటే పొలైట్, మంచి వ్యక్తి, చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అని అర్థం. సో వాళ్ళ సిస్టర్, ఓకే స్వాతి మంచి అమ్మాయి కాబట్టి బహుశా వాళ్ళ సిస్టర్ చేసి ఉండాలి, మస్ట్ హ్యావ్ డన్. స్వాతి అనే అమ్మాయి జెంటిల్ అంటే దాని అర్థం ఏంటి, బహుశా వాళ్ళ సిస్టర్ ఈ పని చేసింది. ఎట్లా ఇచ్చారు, ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఐ యామ్ షూర్ ది ప్రిన్సిపల్ డాష్ ఇన్ దిస్ రూమ్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను అని చెప్తున్నాను కాబట్టి డెఫినెట్గా డామ్ షూర్ అని చెప్పేటప్పుడు మస్ట్ బీ, మరి షుడ్ బీ తీసుకోకూడదు అంటే ఐఎమ్ షూర్ అని చెప్పారుగా, షూర్ అంటే నేను ఖచ్చితంగా ఉన్నారని చెప్తున్నాను అని చెప్తున్నాను కాబట్టి డామ్ షూర్ మస్ట్ అనేది తీసుకోవచ్చు. మై ఫ్రెండ్ డిడ్ నాట్ హెల్ప్ మీ దో హీ డాష్ హెల్ప్డ్. మై ఫ్రెండ్ డిడ్ నాట్ హెల్ప్ మీ దో, ఇక్కడ బ్లాంక్ వస్తుంది. అతనికి చేసే అవకాశం ఉన్నా నాకు సహాయం చేయలేదు. డిడ్ నాట్ హెల్ప్ అంటే పాస్ట్ టెన్స్. వీటిలో పాస్ట్ టెన్స్కి సంబంధించింది కుడ్ హెల్ప్ అంటే చేయటానికి పాసిబిలిటీ ఉన్నా నాకు సహాయం చేయలేదు. కెన్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. మరి కుడ్ హ్యావ్ తీసుకోవచ్చు కదా అంటే కుడ్ హ్యావ్ కూడా రీజనబుల్గానే ఉంటుంది, బట్ కుడ్ హెల్ప్ అనేది మోస్ట్ పర్ఫెక్ట్ వర్డ్. సో దట్స్ ద పర్ఫెక్ట్ వర్డ్, దట్స్ వాట్ వీ కెన్ టేక్. సో ఇక్కడ స్మాల్ కరెక్షన్, కుడ్ కంటే కూడా కుడ్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్. అంటే డిడ్ నాట్ హెల్ప్ ఆ సర్టెన్ టైం అని చెప్తున్నాం కాబట్టి కుడ్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ వర్డ్. కుడ్ అనేది కూడా రీజనబులే, బట్ ఈ రెండిట్లో టాలీ వస్తే కుడ్ హ్యావ్నే మనం ప్రయారిటీ ఇవ్వాలంటే పర్ఫెక్ట్గా ఆ టైంలో అనేటువంటి అర్థం ఉంటుంది కాబట్టి కుడ్ హ్యావ్. షుడ్ అయితే వచ్చే అవకాశమే లేదు. సో స్మాల్ కరెక్షన్. నెక్స్ట్ వన్, ఎస్ యూ డాష్ ద మదర్ ఆన్సర్డ్. సో మదర్ ఆన్సర్ చేశారు, డైరెక్ట్ స్పీచ్లో ఉంది. డైరెక్ట్ స్పీచ్లో మే గో, ఎస్ యూ మే గో, ఎస్ నువ్వు వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్ వన్, ఢిల్లీ ఈజ్ నాట్, ఇది క్వశ్చన్ ట్యాక్స్కి సంబంధించినటువంటిది. క్వశ్చన్ ట్యాక్స్ ఎట్లా రాయాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం గతంలో. ఈజ్ నాట్ ఇచ్చారంటే ఇది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో దీనికి ఆన్సర్ పాజిటివ్ రావాలి. ఈజ్ ఇట్? ఢిల్లీ ఈజ్ నాట్ వెరీ ఫార్ ఫ్రమ్ మీరట్. ఈజ్ ఇట్? శాలిని ఈజ్ వెరీ యంగ్. ఈజెంట్ షీ. సో ఈజ్ అనేది పాజిటివ్ కాబట్టి ట్యాగ్ నెగిటివ్ అవ్వాలి. ఈజెంట్, సో నెగిటివ్ ట్యాగ్ కోసం ఈజెంట్ షీ తీసుకోవాలి. శాలిని ఫీమేల్ కాబట్టి షీ తీసుకున్నాం. యూ ఆర్ ఆల్వేస్ పంక్చువల్. అరెంట్ యూ. ఆర్ పాజిటివ్ కాబట్టి మనం నెగిటివ్ ట్యాగ్ రావాలి. సో అరెంట్ యూ. ఐ యామ్ ఎల్డర్ టు యూ. యామ్, ఐ యామ్ వచ్చినప్పుడు చెప్పాను ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది అరెంట్ ఐ వస్తుంది. దీనికి ఒక్కొక్కసారి ఆప్షన్స్లో యామెంట్ కూడా ఇస్తారు. యామెంట్ ఎప్పుడు మనం తీసుకోకూడదు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. నెక్స్ట్, ఐ కెన్ డూ ఇట్ ఫర్ యూ. ఐ క్యాన్ డూ, కెన్ అనేది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ కాంట్ ఐ వస్తుంది. కాంట్ ఐ, ఇక్కడ యూ ఉంది కాబట్టి ఇది తీసుకోకూడదు, ఐ తీసుకోవాలి. కాంట్ ఐ అనేది రైట్ ఆన్సర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ పేపర్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ పేపర్. Hope you enjoyed and understood some points. Thank you.